నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే మంత్రి పదవులకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో పసుపు కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ నినాదాలతో విసుగు చెందారని గుమ్మనూరు విమర్శించారు. ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, అంత ఆ పదవిని నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలోకి ఒక అన్న, పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువలన నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. సార్, టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా, లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను. అక్కడ కూడా మీరు కోరుకున్న నియోజకవర్గం ఇవ్వట్లేదు కదా సార్? మీరు ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వన్నచింతలపూడి గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. జనసేన అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు సమక్షంలో ఓసీ, ఎస్టీ, బీసీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ అధికార పార్టీ విధానాలతో విసుగు చెందే జనసేన పార్టీలో చేరిన నాయకులను అభినందించారు. రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అమలాపురం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిపించే దిశగా ప్రతి ఒక్క జన సైనికుడు కృషి చేయాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్పీ 2008 బాధిత అభ్యర్థుల సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. దాదాపు 500 మందికి పైగా అభ్యర్థులు ప్రజాభవన్కు చేరుకున్నారు. 2008 డీఎస్పీ నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించిందని తెలిపారు. ఏ విధంగా అయితే బీఎడ్ అభ్యర్థులకు నష్టపోయినటువంటి బీఎడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారో తెలంగాణలో కూడా అదేవిధంగా ఈ అభ్యర్థులందరికీ కూడా ఎస్జిటి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి వితిన్ ద 6 వీక్స్ అండ్ టైం పీరియడ్ కూడా మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. దాని గురించి అనేసి మేము ఆ రోజు 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 10-12 సార్లు ఈ యొక్క ప్రజావాణిలో పిటిషన్లు వేయడం జరిగింది, ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళం. అదేవిధంగా మేమందరం కూడా మాస్ గ్యాదరింగ్ దాదాపు ఒక 3 టైమ్స్ వరకు మేము మాస్ గ్యాదరింగ్ కూడా అయ్యాము. మేము లాస్ట్ టైం వచ్చి చెప్పినప్పుడు కూడా మా యొక్క వినతిని వీళ్ళు ఆలకించి మా యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు వాళ్ళు మేము ఐఏఎస్ మేడం, దివ్యా మేడం గారు కానీ అదేవిధంగా
ప్రజాభవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నారెడ్డి సార్ గారు కానీ ఏం చెప్పారంటే, మేము మీ యొక్క 5 డెలిగేషన్ను సీఎం గారి దగ్గర తీసుకుపోయే ముందే ఈ విషయం గురించి సీఎం గారికి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ ఆర్డర్ ఫోర్స్లో ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించేటువంటి బాధ్యత మాదే అని చెప్పడం జరిగింది. కావున ఈరోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600-700 మంది బీఎడ్ అభ్యర్థులం అందరం కూడా 2008 డిఎస్సీ అభ్యర్థులం అందరం కూడా ప్రజాభవన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా తప్పకుండా మాకు ఈ యొక్క ఉద్యోగ ప్రకటన చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దానికోసమే ఇంతమంది జనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఈరోజు శుభవార్త వింటామనేసి ఆశావాద దృక్పథంతో ఇక్కడ బైఠాయించి ప్రగతి భవన్లో మేము అందరం కూడా కూర్చోవడం జరిగింది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. మేము అనగా 2008 డిఎస్సీలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము. గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భంలో రీసెంట్గా మాకు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా రేట్ చేసి సుప్రీంకోర్టు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం రీసెంట్గా సత్ప్రవర్తన గల 231 జీవిత ఖైదీల విడుదలకు చెందిన ఫైల్ గవర్నర్ క్లియర్ చేయాలని తెలంగాణ జీవిత ఖైదీల కుటుంబాల సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాజీపేట రంగనాథ్ మాట్లాడారు. ఫిబ్రవరి 4న ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఫిబ్రవరి తేదీన ఫైల్ దగ్గరికి వచ్చిందని, ఆ తదుపరి ఇప్పటి వరకు ఒక ఫైల్ ఎందుకు క్లియర్ చేయలేదో ఎవరికీ అర్థం కావడం లేదని తెలిపారు. మానవతా దృక్పథంతో ఫైల్ క్లియరెన్స్ చేయాలని ఆయన కోరారు. 231 మంది జీవిత ఖైదీలను కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు రాధా. మా నాన్న జైలుకి వెళ్ళి 17 సంవత్సరాలు అవుతుంది. మా తమ్ముడు కూడా హెల్త్ బాగాలేదు, హ్యాండిక్యాప్. మా అమ్మ ఒకటే మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి 17 సంవత్సరాల నుంచి మా నాన్న లేకుండా చాలా కష్టంగా ఉంది. మీరు ఎట్లయినా దయచేసి ఈసారి ఖైదీలు 231 మంది ఖైదీలను విడుదల చేయాలని కోరుకుంటున్నాను. నాలుగు సంవత్సరాలుగా ఇది వస్తూనే ఉందని విడుదల చేస్తున్నాము. బాగుపడతారు. ఈ 231 మంది బాగుపడడానికి చిన్న పిల్లలుగా ఉన్న కొన్ని పల్లెలకు ఇప్పటికి వాళ్ళ పెద్దకి వాళ్ళ జీవితాలు బాగాలేక బతుకుతున్నాను. ఈ 4 సంవత్సరాలుగా 14 సంవత్సరాలు కలిసిన వాళ్ళు 18 వాళ్ళ జీవితాలు అనుభవించాలి. ఇది విడుదల చేస్తాను ఫిబ్రవరి 24 తారీఖు అని చెప్పినప్పుడు పోయి 26 తారీఖున మేము జైల్లో వస్తారేమో ఇంకా మా జీవితాలు బాగుపడుతున్నాం రాదు. ప్రతి పూట ఏదో ఒక పూట గవర్నమెంట్ మా కోసం పనిచేస్తుంది, తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఏదో ఒక పూట జైలు గురించి కొంచెం వచ్చినప్పుడు ఆశతో ఎదురు చూస్తుంటారు. ఇది ఎప్పటికీ జరగదేమో అని ఒకసారి చనిపోవాలనిపిస్తుంటారు. ఇది ఎప్పటికీ అంటే కాంగ్రెస్ ఎన్నోసార్లు ఎంతో మంచి పనులు చేసింది సార్. చాలామందికి మంచి స్కీమ్ తీసుకొచ్చింది. అంటే మేము తెలంగాణ ప్రజలం కాదా? అంటే మా మీద అసలు వాళ్ళ బాధ్యత లేదా? మేము చనిపోవాలని చూస్తున్నారా? అంటే మా జీవితాలు వాళ్ళకి ఇస్తా రేపంతా కూడా కాదా? వాళ్ళకు ఎటువంటి విలువ లేదా మా జీవితాలకు? ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు బయట బతుకుతున్నారు. అక్కడ తప్పు చేసి మంచిగా మారిన వాళ్ళని బయట తీసుకురావడానికి ఇంత టైం పడుతుంది. ఇంకా మీరు వేరే హామీలు ఇచ్చినప్పుడు అవి ఎంత లేట్ అయితే అని ప్రజలకు డౌట్ రాదు మీ పైన. మీ పేరు చెప్పండి. నా పేరు నిజాపురం రాజేష్ అండి. రానున్న ఎన్టీఆర్ జిల్లా 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముఖ్య ప్రదేశాల్లో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భవానీపురం పోలీసు వారితో ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించారు.
వసంత కృష్ణ ప్రసాద్ కి పార్టీలో జరిగిన అన్యాయం ఏమీ లేకపోయినప్పటికీ పార్టీ విడనాడారని బాధాకరమని కటుకలపూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మంత్రి జోగి రమేష్ గృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 2024లో కూడా టికెట్ తనకేనని హామీ ఇచ్చినప్పటికీ టీడీపీ కండువా కప్పుకోవడం బాధాకరమని అన్నారు. నందిగామలో 2 సార్లు ఓటమిని చవి చూసినప్పటికీ మైలవరం ప్రజలు వసంతని గుండెల్లో పెట్టుకుని గెలిపించాలని గుర్తు చేశారు. సర్పంచ్ 2 సంవత్సరాలు ఉంటుంది అటుగా, వాళ్ళకి 2.5 సంవత్సరాలు ఉంది ఎంపీటీసీకి. నిజాయితీ చేయాలి అని ఉంటే ఇక్కడ ఏమన్నా జరిగింది? పార్టీ ఏమన్నా ఆయన కొంత పోయిండు, మీ బాగా పనే ఉంది. వాస్తవంగా మీకు ఏమన్నా జరిగిందా? నాకు రావాలి 2 లక్షలు రావాలి, డబ్బు రావాలనుకుందా? రావా? ఇస్తారు, నీకు ఉంటారండి. ఎవరికి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారికి ఆయన చెప్పి మొన్న నేను వెళ్ళాను, ఆయన ఆత్మీయ సమ్మేళనకి వెళ్ళాను. ఆయన చెప్పిందంటే అసలు వాస్తవాలు లేవు. నిజంగా ఇది ఎవరు బాధలు లేవండి. అలా వాస్తవంగా ఆయన ఎవరు బాధలు లేవు. నాకేదో అన్యాయం జరిగింది, నాకు ఎవరు ఎక్కడైతే ఇబ్బంది ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేవు, ఎవరు సమస్య లేదు చెప్పండి. ఎవరు 10 ఒక్కరు సమస్యలు ఉంటాయి. ఎదురుకి వెళ్ళడం మొగోడు అసలు సమస్య లేకుండా ఎవరు ఉన్నారు? ఇవాళంట బాబు గారు లోకేష్ గారు వెళ్ళి అభివృద్ధి చేస్తారంట. బాబు గారి పని అయిపోయింది, లోకేష్ గారికి ఆయనకి కనీసం వాడికి వెళ్ళాలి. ఇది నిజమే కదా? మంగళగిరిలో వాడిపోయాడు. ఏదో చెప్తే కాయండి, ఇవన్నీ జరిగే కాదు. కృష్ణప్రసాద్ గారు చాలా చేసిన తప్పు ఇది. అసలు ప్రజలు ఎంతో ఆదరించారు ఇక్కడ మైలవరం ఆయన్ని. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉమాగారు ఒకసారి గెలిచారు, అంతకుముందు చిరుమల కూడా ఒకసారి గెలిచింది, కానీ మనకంత అభివృద్ధి లేదు. అంతకుముందు జ్యేష్ఠ రమేష్ బాబు గారు, అంతకుముందు వడ్డేశ్వరరావు. ఇది ఇక్కడ 5 సంవత్సరాల ముందు రాజకీయం జరిగింది, కానీ ఇక్కడ మనకి ఎమ్మెల్యే లేదు. మేము అనుకున్నాం ఈ కృష్ణమాధవ్ గారి వల్ల ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలిచారు, చాలా బాగుందని అనుకున్నాం. ఇంత అన్యాయం జరిగింది అనుకోలేదు మేము. నిజంగా మేము కృష్ణప్రసాద్ అభిమాని, మేము వస్తుంది చెప్పాలండి. అంటే కృష్ణప్రసాద్ అభిమానం చెప్తున్నారు మీరు. హైదరాబాద్ సైరాబాద్ లో పురాతన హనుమాన్ దేవాలయం మీదుగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన మొదలైంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, హిందూ సంఘాలు తరలివస్తున్నాయి. सीताराम सीताराम जय जय सीताराम 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 जानकी रमण जय जय राम सीताराम सीताराम जानकी रमण जय जय राम श्री राम जय राम जय जय राम. 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పించిందని మీడియా విభాగం రాష్ట్ర చైర్మన్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. 1993లోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిందన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాయి. బీసీల సాధికారికత కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలియజేశారు.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుని స్వేచ్ఛకు సంకేతం.